స్వామి శరణం అయ్యప్ప. ఈరోజు 6వ రోజు అండి. మేము ప్రయాణం మొదలుపెట్టిన దగ్గర నుంచి ఈరోజు 6వ రోజు. అయితే ఈరోజు పెదనందిపాడు మండలం పెదనందిపాడు గ్రామంలో ఉన్నాం, గుంటూరు జిల్లాలోని. ఇక్కడ విషయం ఏంటంటే, గత 5 రోజుల నుంచి రోజుకి 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్ల వరకు తొక్కుంటూ వచ్చాం. నిన్న రాత్రి ఈ శివాలయంలో బస చేసాం. ఇప్పుడు 9:30కి ఇక్కడ బయలుదేరుతున్నాం. స్వామియే శరణమయ్యప్ప. నా పేరు గోపికృష్ణ అండి. మేము ఇక్కడ పెదనందిపాడు గ్రామస్తులము. మా అయ్యప్ప సేవా సంఘం పెదనందిపాడు అయ్యప్ప సేవా సంఘము, పెదనందిపాడు గ్రామము, గుంటూరు జిల్లా. ఇక్కడికి వచ్చేసరికి రాత్రి మా స్వాములు వచ్చారు. సైకిల్ యాత్ర చేసుకుంటూ ఇక్కడ బస చేశారు. వచ్చేసరికి శివాలయము, శ్రీ సోమేశ్వర స్వామి, అలాగే బాల త్రిపురా సుందరి దేవి మాత ఆలయము దగ్గర కళ్యాణ మండపము. ఇక్కడ మేము పీఠము అమర్చుకున్నాము. పెదనందిపాడు అయ్యప్ప సేవా సంఘము గత 25 సంవత్సరాల దగ్గర నుంచి ఈ పీఠం అనేది మేము అమర్చుకొని, దాదాపు స్వాములు 100 మంది 150 మంది స్వాములు ఉంటారు ఇక్కడ. మండలానికి వెళ్ళేవాళ్ళు, మకర జ్యోతికి వెళ్ళేవాళ్ళు. ఈ 22-25 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమం అనేది జరుగుతూ ఉండిద్ది. అనేక మంది దాతలు మాకు సహకారాలు అందించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇక్కడ వచ్చేసరికి మండలానికి వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. జ్యోతికి ఒక 30-50 మంది స్వాములు ఉంటారు. ప్రతిరోజు సివిల్ స్వాములకి, అలాగే భవానీ మాతలకి, అలాగే శివస్వాములు అందరూ ఉంటారు. అందరికీ మనం సద్ది, అలాగే సాయంత్రం పూట భిక్ష కార్యక్రమాలు, దాతలు కూడా ఉంటారు. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణం.